హాయ్ హలో ఈరోజు మనం తెలుసుకుందాం ఐ విష్ ఐ వర్, ఐ విష్ ఐ కుడ్, ఐ విష్ ఐ హ్యాడ్. మనం ఏదైతే గతంలో నేను ఇది చేసుంటే బాగుండేది, నేను ఇది అయి ఉంటే బాగుండేది, నేను ఇక్కడ ఉండుంటే బాగుండేది అని ఏదైతే మనం తెలుగులో చెప్తుంటామో దానిని మన ఇంగ్లీష్లో ఐ విష్ ఐ వర్, ఐ విష్ ఐ కుడ్, ఐ విష్ ఐ హ్యాడ్ ఉపయోగించి మనం ఇంగ్లీష్లో చెప్తూ ఉంటాం. సో బిఫోర్ దాట్ లాస్ట్ వీడియోలో నేను ఫ్రీ పీడిఎఫ్ బుక్ అనేది ఇవ్వటం జరిగింది. సో ఇంకా చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు. మీకు బుక్ కావాలనుకుంటే నా ఫేస్బుక్ మీరు మెసెంజర్లో మెసేజ్ పంపించండి, నేను మీకు పీడిఎఫ్ బుక్ అనేది పంపిస్తాను. లేదా మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది నాకు కమెంట్స్లో పెట్టండి. సో నేను మీ ఈమెయిల్కి బుక్ అనేది పంపిస్తాను. ఐ విష్ ఐ వర్ అంటే తెలుగులో చెప్పాలంటే ఆశించటం, కోరుకోవటం, అనుకోవటం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఐ విష్ ఐ వర్ ఇన్ ఢిల్లీ, నేను ఢిల్లీలో ఉంటే బాగుండు అంటే ఏదైతే ప్లేస్లో నేను ఉండాలి అని మనం తెలుగులో అనుకుంటామో దానిని ఇంగ్లీష్లో ఐ విష్ ఐ వర్ ఇన్ ఢిల్లీ, నేను అనుకుంటున్నాను ఢిల్లీలో ఉంటే బాగుండని. అంటే నేను ఇప్పుడు ఢిల్లీలో లేను, బట్ నేను అలా అనుకుంటున్నాను. సో అలాగే ఐ విష్ ఐ వర్ ఏ టీచర్, నేను ఒక ఉపాధ్యాయుని అయి ఉంటే బాగుండేది. మనం తెలుగులో అంటుంటాం కదా, నేను పోలీస్ అంటే అయి ఉంటే బాగుండేది, నేను టీచర్ అయి ఉంటే బాగుండేది, సో నేను సాఫ్ట్వేర్ అయి ఉంటే బాగుండేది అని చెప్పేసి వాటిని మనం ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్తాం. సో బట్ మనం ఇక్కడ చూడండి, మీరు ఐ వర్ అనేది వచ్చింది. సో జనరల్గా మనం హీ షీ ఇట్లకు మనం వజ్ అనేది ఉపయోగిస్తాం. బట్ దీంట్లో ఏంటంటే అన్ని సబ్జెక్ట్స్కి మనం వర్ అనేది మాత్రమే ఉపయోగిస్తాం. సో ఐ వాజ్ అంటే మనం ఇక్కడ రాంగ్, ఐ వర్ అని చెప్పేసి అనాలి. సో ఇక్కడ చూడండి, ఐ విష్ ఐ వర్ ఇన్ లైబ్రరీ, సో నేను లైబ్రరీలో ఉంటే బాగుండు. మనం జనరల్గా ఏం చెప్తాం, ఐ విష్ ఐ వాజ్ ఇన్ లైబ్రరీ అంటే ఐ వాజ్ అని యూస్ చేస్తాం. బట్ వాజ్ అనేది మనం ఇక్కడ ఉపయోగించకూడదు, ఐ వర్ అనేది మనం ఉపయోగించాలి. అండ్ ఇంకొక చోట ఇఫ్ వచ్చినప్పుడు కూడా ఐకి వర్ అనేది ఉపయోగించాలి తప్ప మనం వజ్ అనేది ఉపయోగించకూడదు. ఇది గ్రామటికల్ రూల్. సో అలాగే ఐ విష్ దే వర్ గుడ్ ప్లేయర్స్, సో నేను అనుకుంటున్నాను వాళ్ళు మంచి ఆటగాళ్ళు అయి ఉంటే బాగుండేది, అంటే బాగా గుడ్ ప్లేయర్స్ అయి ఉంటే బాగుండేది. ఐ విష్ హీ వర్ ఇన్ ద మీటింగ్, అతను సమావేశంలో ఉంటే బాగుండు. సో ఇక్కడ చూడండి, హీ వజ్ అనేది మనం ఉపయోగించాలి యాక్చువల్గా చెప్పాలంటే, బట్ మనం వర్ అనేది ఉపయోగించాం. సో వర్ అనేది మాత్రమే కరెక్ట్. సో అలాగే ఐ విష్ మై ఫ్రెండ్ వర్ ఏ లాయర్, నా స్నేహితుడు న్యాయవాది అయి ఉంటే బాగుండు. సో అలాగే ఐ విష్ ఐ వర్ ఆన్ ఏ బీచ్ రైట్ నౌ, సో నేను ప్రస్తుతం బీచ్లో ఉంటే బాగుండు. సో ఇది మన యొక్క కోరిక మాట. సో అలాగే ఐ విష్ ఐ వర్ బెటర్ అట్ ప్లేయింగ్ ద గిటార్, నేను గిటార్ వాయించడంలో చాలా మెరుగ్గా ఉంటే బాగుండు అని చెప్పేసి దీని అర్థం. ఐ విష్ ఐ వర్ మోర్ కాన్ఫిడెంట్ ఇన్ పబ్లిక్ స్పీకింగ్, సో నేను పబ్లిక్ స్పీకింగ్లో చాలా కాన్ఫిడెంట్గా, ఇంకా కాన్ఫిడెంట్గా ఉంటే బాగుందని చెప్పేసి. అలాగే ఐ విష్ ఐ వర్ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్, ఇది అందరూ అనుకుంటుంటారు కదా, నేను ఇంగ్లీష్లో చాలా ఫ్లూయెంట్ అయితే చాలా బాగుందని చెప్పేసి అనుకుంటాం కదా. అలాగే ఐ విష్ ఐ వర్ ఏ లిటిల్ టాలర్, నేను కొంచెం పొడుగ్గా ఉంటే బాగుండు. సో అలాగే ఐ విష్ ఐ వర్ ఏబుల్ టు కుక్ లైక్ ఏ చెఫ్, సో నేను చెఫ్ లాగా వండితే బాగుండు. ఐ విష్ ఐ వర్ లివింగ్ ఇన్ ఏ డిఫరెంట్ సిటీ, నేను వేరొక నగరంలో ఉండుంటే, నివసిస్తూ ఉంటే బాగుండేది. ఐ విష్ ఐ వర్ వాకింగ్ ఆన్ మై డ్రీమ్ జాబ్, నేను నా ఇష్టమైన ఉద్యోగంలో పనిచేస్తూ ఉంటే బాగుండు. ఇది అందరూ కోరుకుంటూ ఉంటారు కదా. సో అలాగే ఐ విష్ ఐ వర్ మోర్ పేషెన్స్ విత్ మై సెల్ఫ్, సో నేను నాతో ఇంకా మరింత ఓపిక్గా, నాతో ఇంకా నేను పేషెన్స్గా ఉంటే బాగుండని చెప్పేసి. సో అలాగే ఐ విష్ ఐ కుడ్ అంటే ఐ విష్ ఐ కుడ్ అంటే నేను పలానా ప్లేస్లో ఉండగలిగితే బాగుండు, నేను పలానా పని చేయగలిగి ఉంటే బాగుండేది. యూజ్ ఇట్ టు ఎక్స్ప్రెస్ ఏ డిజైర్ ఆర్ లాంగింగ్ ఫర్ అన్ ఎబిలిటీ ఆర్ పాసిబిలిటీ దట్ యు కరెంట్లీ ల్యాక్, సో ఏదైనా మనకి ఇది ఉంటే బాగుండు అని చెప్పేసి అనుకుంటాం కదా, ప్రజెంట్ మన దగ్గర లేకపోయినని. సో అలా ఇక్కడ చూడండి, ఐ విష్ ఐ కుడ్ బీ ఇన్ కాలేజ్, నేను కాలేజ్లో ఉండగలిగితే బాగుండేది. ఐ విష్ ఐ కుడ్ హెల్ప్ యూ, నేను మీకు సహాయం చేయగలిగితే బాగుండేది. ఐ విష్ ఐ కుడ్ బీ అట్ బస్ స్టాండ్, నేను బస్ స్టాండ్లో ఉండగలిగితే బాగుండేది. సో అలాగే ఐ విష్ హీ కుడ్ మీట్ యూ, అతను మిమ్మల్ని కలుసుకొని ఉంటే బాగుండేది. ఐ విష్ దే కుడ్ బీ ఇన్ ప్లే గ్రౌండ్, వాళ్ళు ప్లే గ్రౌండ్లో ఉండగలిగితే బాగుండేది. ఇవన్నీ సేమ్ ఒకేలా ఉంటుంది, బట్ మనం లాస్ట్ని కుడ్ అండ్ వర్ ఇవి మాత్రమే చేంజ్ చేస్తూ ఉంటాం. ఐ విష్ యూ కుడ్ కమ్ ఎ లిటిల్ ఎర్లీ, మీరు కొంచెం త్వరగా
వచ్చి ఉండగలిగితే బాగుండేది. ఐ విష్ ఐ కుడ్ ట్రావెల్ ద వరల్డ్ వితౌట్ ఎనీ వర్రీస్. నేను ఎలాంటి చింత లేకుండా ప్రపంచాన్ని మొత్తం పర్యటించితే బాగుండును. ఐ విష్ ఐ కుడ్ లర్న్ ఎ న్యూ లాంగ్వేజ్ క్విక్లీ. నేను కొత్త భాష అనేది చాలా తొందరగా నేర్చుకుంటే బాగుండు. ఐ విష్ ఐ కుడ్ స్పెండ్ మోర్ టైం విత్ మై ఫ్యామిలీ. నేను నా కుటుంబంతో చాలా ఎక్కువ సమయం గడిపి ఉంటే బాగుండు అని చెప్పేసి. ఐ విష్ ఐ కుడ్ డ్యాన్స్ లైక్ ఏ ప్రొఫెషనల్. నేను చాలా ప్రొఫెషనల్గా డ్యాన్స్ చేసి ఉంటే బాగుండని చెప్పేసి. అంటే ప్రస్తుతం మనం చెయ్యలేము, బట్ అలా చేసి ఉంటే బాగుండని చెప్పేసి. ఐ విష్ ఐ కుక్ బిర్యానీ. నేను బిర్యానీ వండితే బాగుండు. ఐ విష్ ఐ కుడ్ హెల్ప్ అదర్స్ మోర్ ఆఫెన్. నేను ఇతరులకు మరింత తరచూ సహాయం చేస్తూ ఉంటే బాగుండు. ఐ విష్ ఐ కుడ్ డ్రైవ్ యాజ్ వెల్ యాజ్ మై ఫ్రెండ్. నేను నా స్నేహితుడా డ్రైవ్ చేసి ఉంటే బాగుండు. ఐ విష్ ఐ కుడ్ రీడ్ ఎవ్రీ బుక్ ఆన్ మై షెల్ఫ్. సో నా షెల్ఫ్లో ఉన్న ప్రతి పుస్తకాన్ని నేను చదివి ఉంటే బాగుండు. అలాగే ఐ విష్ ఐ కుడ్ సాల్వ్ కాంప్లెక్స్ మ్యాథ్ ప్రాబ్లమ్స్ ఈజీలీ. నేను చాలా సంక్లిష్టమైన మ్యాథ్స్ సమస్యలను సులభంగా పరిష్కరిస్తే బాగుండని చెప్పేసి. సో లాస్ట్ వన్ వచ్చేసి చూద్దాం. ఐ విష్ ఐ హ్యాడ్. అంటే గతంలో ఏదైనా నాకు కలిగి ఉంటే బాగుండేది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా బైక్ కానీ కార్ కానీ సంథింగ్ ఏదైనా మనం కొనుక్కుని ఉంటే బాగుండు, అది నా దగ్గర ఉంటే బాగుండు అని చెప్పేసి అనుకుంటాం కదా. ఎదుటి వాళ్ళు దగ్గర ఉన్నప్పుడు మనం చూసినప్పుడు మన దగ్గర కూడా అది ఉంటే బాగుండు అని చెప్పేసి తెలుగులో ఏదైతే అనుకుంటామో దానిని మనం ఇంగ్లీష్లో ఐ హ్యాడ్ అనేది ఉపయోగించి చెప్తాం. సో ఇక్కడ చూడండి, ఐ విష్ ఐ హ్యాడ్ దట్ బుక్. నా దగ్గర ఆ పుస్తకం ఉంటే బాగుండేది. ఐ విష్ ఐ హ్యాడ్ ఏ పెన్. నా దగ్గర ఒక పెన్ ఉంటే బాగుండు. ఐ విష్ ఐ హ్యాడ్ ఏ మొబైల్. సో నా దగ్గర ఒక మొబైల్ ఫోన్ ఉంటే బాగుండేది. ఐ విష్ హీ హ్యాడ్ ఏ బైక్. నా దగ్గర ఒక బైక్ ఉంటే బాగుండేది. ఐ విష్ దే హ్యాడ్ ఏ ల్యాండ్. వాళ్ళ దగ్గర ఒక స్థలం ఉంటే బాగుండని చెప్పేసి. ఐ విష్ షీ హ్యాడ్ కైండ్నెస్. ఆమె కొంచెం జాలి గుణం అంటే ఉంటే బాగుండేది. ఐ విష్ ఐ హ్యాడ్ మోర్ టైమ్ టు ఫినిష్ మై ప్రాజెక్ట్స్. నా ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి నాకు మరింత సమయం ఉంటే బాగుండు. ఐ విష్ ఐ హ్యాడ్ టేకెన్ దట్ జాబ్ ఆఫర్ లాస్ట్ ఇయర్. సో నేను అనుకుంటున్నా నాకు లాస్ట్ టైం వచ్చిన జాబ్ ఆఫర్ తీసుకుని ఉండాల్సిందని చెప్పేసి. ఐ విష్ ఐ హ్యాడ్ విజిటెడ్ మై గ్రాండ్ పేరెంట్స్ హోమ్. నేను మా గ్రాండ్ పేరెంట్స్ ఇంటికి వెళ్ళి ఉండాల్సింది, విజిట్ చేసి ఉండాల్సింది. ఐ విష్ ఐ హ్యాడ్ సేవ్డ్ మోర్ మనీ ఫర్ మై ట్రిప్. నేను నా ట్రిప్ కోసం మరింత డబ్బు ఆదా చేసి ఉంటే బాగుండని చెప్పేసి. సో ఐ విష్ ఐ హ్యాడ్ ఏ బిగ్గర్ హౌస్ విత్ ఎ గార్డెన్. నాకు ఒక పెద్ద గార్డెన్తో కలిగిన ఒక ఇల్లు అనేది ఉంటే చాలా బాగుందని చెప్పేసి. ఐ విష్ ఐ హ్యాడ్ ట్రైడ్ దట్ రెస్టారెంట్. నేను ఆ రెస్టారెంట్ ట్రై చేసి ఉంటే బాగుండు. ఐ విష్ ఐ హ్యాడ్ స్టడీడ్ హార్డర్ ఇన్ స్కూల్. నేను పాఠశాలలో కష్టపడి చదువుకుని ఉండాల్సింది. ఐ విష్ ఐ హ్యాడ్ నోన్ అబౌట్ ద ఈవెంట్ సూనర్. నేను ఈ ఈవెంట్ గురించి త్వరగా తెలుసుకుని ఉండాల్సింది. ఐ విష్ ఐ హ్యాడ్ మోర్ ఫ్రెండ్స్. నాకు చాలామంది ఎక్కువ స్నేహితులు ఉండాల్సింది. సో చూసారు కదా వీటిని మనం ఎలా ఉపయోగిస్తామో. సో ఇవంతా ఒకే విధంగా ఉంటాయి, బట్ లాస్ట్ అనేది మనం చేంజ్ చేస్తూ ఉంటాం. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, బట్ మీకు ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి వీడియో చూడండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నాకు కమెంట్స్లో తెలియచేయండి మీ డౌట్స్. నేను డెఫినెట్గా మీకు ఆన్సర్ చేస్తాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా నాకు కమెంట్లో తెలియచేయండి. వాటి మీద నేను ప్రత్యేకంగా ఒక వీడియో అనేది చేయటం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.